ఈ మధ్య కాలంలో హత్యలనేవి కామన్ అయిపోయాయి. ఎవరు ఎందుకు చంపుతున్నారో కూడా తెలియడం లేదు. వివాహితర సంబంధాల వల్ల అయితే ఈ హత్యలు ఇంకా పెరిగాయి. ఒకరికొకరు కడదాకా తోడుండాలని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న వారు మధ్యలోనే వారి బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఆలోచించి సర్ది చెప్పుకునే సమస్యలను చావుదాకా తీసుకెళ్లి తీరని విషాదాన్ని మిగిల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూసాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సంచలనంగా మారింది. పొరగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్లో పంపిన మెసేజ్ వారిద్దరి హత్యకు దారితీస్తుంది. తన భార్యకు వాట్సాప్లో ముద్దు ఇమోజీ పెట్టాడన్న కోపంతో భార్యతో పాటు ఆమె స్నేహితుడిని కొడవలితో నరికి చంపాడో వ్యక్తి. కేరళని పతనందిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తున్నాడు. వారికి 10-5 వయసు ఉన్న 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే విష్ణు అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే ఇంటి పక్కనే ఉండడంతో వైష్ణవి విష్ణు తల్లితో బాగా మాట్లాడేది. అది కాస్త విష్ణు దృష్టిలో పడింది. దాంతో అతడు వైష్ణవితో పరిచయం పెంచుకున్నాడు. ఇంటి పక్కనే కదా ఉండేది, ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తుందని అనుకొని వైష్ణవి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. విష్ణు ఓసారి వైష్ణవి వాట్సాప్ లో ముద్దు ఇమోజీని పంపాడు. విష్ణు పంపిన ఆ మెసేజ్ కాస్త వైష్ణవి భర్త బైజు చూశాడు. ఈ విషయంపై తన భార్యతో గొడవకు దిగాడు. ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది. దీంతో అనుమానం ఎక్కువై కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు భార్యను పెరట్లోకి లాక్కెళ్లి నరికాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణు పైన కూడా దాడి చేశాడు. స్థానికులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే వారిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు. స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్ట్ చేశారు.